ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క స్పెషల్ మీటింగ్‌కి విచ్చేసినటువంటి నా ప్రియ సహదాసులకు, దైవదాసులందరికీ కూడా మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, అతి శక్తివంతమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ గ్రీట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, అట్లాంటా, జార్జియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి యొక్క మీటింగ్ వెనుకాల చాలా ప్రార్థన ఎంతో కాలం మరి ఎదురు చూపున్నది. యాక్చువల్‌గా ఈ మీటింగ్ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే, మెయిన్ టైటిల్ ఏ స్పెషల్ మీటింగ్ విత్ ఏ స్పెషల్ పీపుల్. సో కృష్ణ ఫర్ క్రైస్ట్, మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప వరము. మరి కడవరి దినాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి క్రీస్తునందు ఒక మంచి సహోదరుడు. అంటే బ్రదర్కి మనం ఇచ్చే పెద్ద పెద్ద టైటిల్స్ వారికి ఇష్టం ఉండదు. సో వారికి ఇష్టమైన టైటిల్ ఏంటంటే బ్రదర్ ఇన్ క్రైస్ట్. సో దట్ వే ఐఎమ్ జస్ట్ అడ్రసింగ్ హిమ్ యాజ్ ఏ బిలవర్డ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. సో వారు ఈ మీటింగ్లోకి రావడానికి వారి సమయం దొరకడం చాలా కష్టం. ఈజ్ ఏ బిజీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద మినిస్ట్రీ. మీరు వారిని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. ఆల్ ఓవర్ హీ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఇన్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము, లేకపోతే ఈ మీటింగ్ వెనుకున్నటువంటి భారము ఏంటి అంటే, మరి కడవరి దినాలలో ముఖ్యంగా ప్రభు యొక్క రాకడ సమీపించే కొలది సువార్తకు చాలా గడ్డు కాలం రాబోతుంది అనే విషయము తెలుసుకోవడానికి మనం బైబిల్ పండితులే కానక్కర్లేదు. బైబిల్తో ఏమాత్రం కనీస పరిచయం ఉన్నా కూడా ఈ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. నా కుమారుడా తిమోతి, నువ్వు తెలుసుకొని దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వమని పౌలు గారు చెప్పినట్టుగా, మరి సువార్తకు అపాయకరమైన దినాలు, సువార్త సేవకు వ్యతిరేకమైన దినాలు, సువార్త ప్రకటనకు గడ్డు కాలం ఎంత దినాల్లో రాబోతున్నాయి. సో ఈ రోజు దేవుని కృప వల్ల ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రీచ్ ద గాస్పెల్. కానీ ఈ పరిస్థితి త్వరలో మారబోతుంది. గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. సో ఈ ఎలాంటి గడ్డు పరిస్థితులు అని మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో సువార్థికులైన సేవకుల్ని మీటింగ్కి పిలిపించి మరి చెబుతున్నారు వాళ్ళతో ఏంటంటే, మీరు యేసు నామమును బట్టి ఏ మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. దే ఆర్డర్డ్ దెమ్, దే కమాండెడ్ దెమ్. సువార్థికులతో మీటింగ్ పెట్టి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు, మీరు సువార్త ప్రకటించడానికి వీలు లేదు అని. అలా బెదిరించిన వాళ్ళు, ఆజ్ఞాపించిన వారు ఎవరై అంటే సామాన్య ప్రజానికం కాదు. మరి 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే అధికారులు ఉన్నారు, అందులో పెద్దలు ఉన్నారు, అలాగే శాస్త్రులు ఉన్నారు. వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద గవర్నమెంట్. వాళ్ళు ఈ సువార్త చేసేటువంటి అపోస్తుల్ని పిలిపించి బెదిరించారు, వార్నింగ్ ఇచ్చారు. యూ షుడ్ నాట్ ప్రీచ్ ద గాస్పెల్ అనే విషయాన్ని. అయితే ఆనాడు అపోస్తుల పరిస్థితి ఎలా ఉంది? అంత పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి మనం నోరు మూసుకొని కూర్చుందామా? అంత గొప్పోళ్ళు బెదిరించారు కాబట్టి మనము సువార్త సేవ మానేద్దామా? వాళ్ళు ఏమనుకున్నారు అని మనం ఆలోచిస్తే 20వ వచనంలో వారు ఒక తీర్మానాన్ని ప్రకటించారు. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. అంటే దీన్ని నేను వాడుక భాషలో ఎప్పుడు ఒక మాట చెప్తాను. నా బోధనా విధానంలో ఈ వాక్యాన్ని నేను ఎలా చెప్తానంటే, మీరు కొట్టాలనుకుంటే కొట్టుకోండి, తిట్టాలనుకుంటే తిట్టుకోండి, పొడవాలంటే పొడుచుకోండి, మేమైతే సువార్త చెప్పకుండా ఉండలేము అనేటువంటి ఒక బలమైన తీర్మానము, స్థిరమైన తీర్మానంలో ఒక పుస్తకం వచ్చారు. ఆ తీర్మానంలోకి క్రైస్తవ సంఘము, నాయకులు, సువార్థికులు రావాల్సిన అవసరం ఉంది. దీని కొరకు మనం ఎలా సిద్ధపడాలి, ఎలాగున మనం ఆయుత్తపడాలి అనే విషయాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. వి షుడ్ ఎడ్యుకేట్ ద చర్చ్, వి షుడ్ ఎడ్యుకేట్ ద లీడర్స్ టు ప్రిపేర్ ద గ్రేట్ అపోజిషన్ ఇన్ కమింగ్ డేస్, కమింగ్ ఫ్యూచర్. సో దీనికి సరైన న్యాయము, సరైన దిశ దశ నిర్దేశించగలిగి మాట్లాడగలిగిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు, చాలా కొద్ది మంది. మరి ఈరోజు మీటింగ్లో జాయిన్ అయిన వారు చాలా మంది పాస్టర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, మీరందరూ నిరంతర సువార్త సేవలో ఉన్నవారు. అయితే టుడే వీ హ్యావ్ ఏ స్పెషల్ పర్సన్, కృష్ణ ఫర్ క్రైస్ట్. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే, మరి సువార్తకు ఫ్రీడమ్ ఉన్న దేశాలలో, సువార్తకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కాకుండా, ఆనాడు ఆదిమ అపోస్తులకు ఎదురైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో, అంటే సువార్త నిషేధిత దేశాలు, అక్కడ మరి సహోదరుడు కృష్ణ గారు సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా సువార్తను ప్రకటించడం జరిగింది. అనేక ఆత్మలను తీసుకొని రావడం జరిగింది. సో చాలా మంది బ్రదర్ కృష్ణ గారిని అభిమానిస్తారు, వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నారు. కొద్ది మంది, ఒకళ్ళిద్దరు ఉంటారు ఎవరికైనా, ఏమనుకుంటారంటే ఆయన చేసేటువంటి సేవ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆ సంఘానికి మేలు కన్నా కీడు, నష్టం జరుగుతుంది అని కొద్దిమంది అపార్థంగా ఒకళ్ళిద్దరు మాట్లాడడం నా దృష్టికి వచ్చింది. వారందరికీ ఒక విషయం నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే, బ్రదర్ కృష్ణ ద్వారా జరుగుతున్నటువంటి సువార్త సేవ మీరు ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నారో అది కేవలము 2% అని నేను అనుకుంటున్నా. ఒక 2-3
పర్సెంటేజ్ అటు ఇటుగా ఉండొచ్చు, కానీ హార్డ్లీ యూసే 5% ఆర్ 10%. వారు చేసే సువార్త సేవ అంతా మన చోట్ల అలా ఆయన పెట్టడానికి కూడా అవకాశం లేదు కూడా. అవేవి కూడా ఆయన పెట్టలేదు. అంత సేవ దేవుడు అద్భుతంగా వారి ద్వారా జరిగించుకున్నారు. సో ఆయన సువార్త సేవ ఎలా జరుగుతుంది? హీ బాండ్ టు ప్రీచ్ ద గాస్పెల్. సో పరిచర్య పలు విధములు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అన్నట్టుగా, మరి సువార్త ప్రకటించే విషయంలో ముఖ్యంగా సవాళ్లు ఉన్నటువంటి ప్రాంతాలు, నిషేధిత ప్రాంతాలు, సువార్త ప్రకటిస్తే ప్రమాదం అనేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభు ఆత్మను కలిగి, ప్రభు జ్ఞానము కలిగి, ప్రభు ఇచ్చిన సామర్థ్యాన్ని పొందుకొని కొన్ని వందల వేల లక్షలాది మందికి సువార్త చేసేటువంటి గొప్ప ధన్యత సహోదరులకు ఇచ్చారు. వారి అనుభవాలు మనకు అవసరం, వారి సందేశం మనకు అవసరం, వారి సూచన మనకు అవసరం. వాటిని మనం తెలుసుకొని పొందుకొని రాబోయేటువంటి సవాలుకరమైన దినాల్ని మనం సక్సెస్ఫుల్ గా, ఆదిమ అపోస్తులు దే ఆర్ నాట్ ఫెయిల్యూర్స్, దే ఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్. తర్వాత వాక్యంలో చూస్తే వాళ్ళది ఏముంటుందంటే, వారు తమ బోధతో మొత్తం పట్టణాన్ని నింపేశారట. ఒక వాక్యం నేను చదువుతాను. అపోస్తుల కార్యాల గ్రంథము మరి 5వ అధ్యాయము మీరు చూసినట్లయితే 28వ వచనంలో, ఏ అధికారులు 4 అధ్యాయంలో వాళ్ళని భయపెట్టి బెదిరించి ఆర్డర్స్ పాస్ చేశారో వాళ్ళు మరలా మీటింగ్ కాల్ ఫార్వర్డ్ చేసి వాళ్ళని మరలా మీటింగ్ పిలిచి ఏం మాట్లాడతారంటే, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపించామంటే, గట్టిగా చెప్పాం కదా, గట్టి వార్నింగ్ ఇచ్చాము కదా, అయితే ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, అసలు మాట్లాడనే వద్దురా బాబు అంటే వీళ్ళు ఏం చేశారంటే, పట్టణం మొత్తాన్ని వీధి వీధులకు డోర్ టు డోర్ సువార్తతో నింపేశారు. అంటే యేసు ప్రకటన జరగని వీధి యెరూషలేం పట్టణంలో లేదు. యేసు పేరు వినని యూదుడు, సువార్త వినని వీధుడు ఏ ఇంట్లో కూడా లేడు. సో స్ట్రీట్ టు స్ట్రీట్, డోర్ టు డోర్, దే ఫిల్డ్ ద గాస్పల్, ద పవర్ ఆఫ్ గాస్పల్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాస్పల్ ఆల్ ఓవర్ ద సిటీ. ఈవెన్ దో దేర్ వాజ్ ఛాలెంజ్, ఈవెన్ దో దేర్ వాజ్ థ్రెట్స్, దే డోంట్ కేర్. వాళ్ళు ఏది లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు. మీరు చేయవద్దు అన్నా సరే వాళ్ళు ఎంత చేయాలో చేశారు. సో వాళ్ళ యొక్క పరంపరలో దైవజనులు మన క్రీస్తునందు ప్రియ సహోదరులు కృష్ణ గారు చేస్తున్నటువంటి సేవను బట్టి వారిని మనం అభినందించాలి, ప్రభుని ఎంతగానో స్తుతించాలి. దిస్ నాట్ ఎ మీటింగ్ జస్ట్ టు అప్లాడ్ హిమ్ ఆర్ టు పే రెస్పెక్ట్ టు హిమ్, బట్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. అలాంటి ప్యాషన్ ని ఎంత దినాల్లో మన ప్రభు కొరకు ఎలా డెవలప్ చేసుకుని మనం కూడా ఈ పనిలో మనం ముందుకు సాగాలి అనేటువంటి ఆ ఫలితం రావాలి, అలాంటి రిజల్ట్ ఆశించి ఈ మీటింగ్ కాల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సమయం ఇచ్చినటువంటి బ్రదర్ కృష్ణ ఫర్ క్రైస్ట్ వారికి, వారి కుటుంబానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా, హుందాగా, డిగ్నిఫైడ్ గా నడిపిస్తున్నటువంటి బ్రదర్ కిరణ్ రాజా గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ నా మాటలు మీ అందరికీ వినపడుతున్నాయని నమ్ముతున్నాను. యా, ప్రైజ్ ద లార్డ్. హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ జోనాథన్ నాయక్ గారు మా చాలా అత్యంత ప్రియులు, దేవునికి స్తోత్రం. సో అటువంటి నాయకులతో కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడడము, మా బాధను, సంతోషాన్ని, అన్ని విధాల అభిప్రాయాన్ని మేము షేర్ చేసుకుంటూ ఉంటుంటాం. సో ఇటువంటి ఆపర్చునిటీ నాకు దొరకడము, ఇది దేవుని ప్రణాళికలో భాగము, ఇది టైమింగ్ అని కూడా నేను నమ్ముతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం వారితో సహదాసులుగా ఉంటూ మినిస్ట్రీ బాధ్యతలు మోస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో శుభాలు. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయినారు. వెల్ విషర్స్, గ్లోరీ బి టు గాడ్. యా, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఇట్స్ సో టఫ్ ఫర్ మీ. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నిలుపుకోవడం అది వ్యక్తిగతంగా సాధ్యం కాదు. సో బికాస్ ఆఫ్ గాడ్ ఐ ప్రే ఆల్ ద టైమ్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. I can keep my testimony alive till end of my life. From the beginning of my Christian career, I started with tears. I started with a great repentance. బికాస్ నేను 32 సంవత్సరాల వయసులో నేను ప్రభువుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒకవేళ చిన్నప్పుడు సండే స్కూల్లో యాక్సెప్ట్ చేస్తుంటే అది వేరేగా ఉండేది. సో 32 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద లైఫ్ గడిచిపోయింది. ఆ తర్వాత నేను ప్రభువుని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసే టైంకి ఒక తీవ్రమైన రిపెంటెన్స్ తో నేను ప్రభువుని దగ్గరకు వచ్చాను. ఆ కన్నీరు, ఆ భారం ఇంకా కొనసాగుతూనే ఉంది. యూ కెన్ సీ హియర్. సో నేను ఒక కోర్ హిందూ ఐడియాలజికల్ యాటిట్యూడ్ నుంచి నేను ప్రభు సన్నిధిలో చేరాను. జనరల్గా మతాల్లో ఉండేవాళ్ళు, ఏ మతంలో ఉండేవాళ్ళైనా ఆ మతాన్ని అంత సీరియస్ గా తీసుకోరు మెజారిటీ పీపుల్. కానీ నేను ఎక్కువగా సీరియస్ గా తీసుకున్న వ్యక్తిని. కుటుంబ నేపథ్యం ఏమైనప్పటికీ దైవభక్తి విషయంలో చాలా సీరియస్ గా హైందవ భక్తిని నేను ప్రాక్టీస్ చేశాను. నేనే కాదు, నా భార్య కూడా. నన్ను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కూల్స్, సరస్వతి శిశు మందిర్ అని ఉంటుంది, మీకు కావాలంటే ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ అనమాట. అవి కేవలము హిందూయిజాన్ని గ్రో చేయాలని క్రిస్టియన్ స్కూల్స్ కి కాంపిటేటివ్ గా పెట్టిన ఆర్ఎస్ఎస్ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్.
తను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. నేను కూడా యవ్వన కాలం నుంచి కూడా చాలా దైవభక్తి, హైందవ ధర్మంలో అటువంటి భక్తి జరిగించిన నేను తర్వాత వృత్తిపరంగా అసిస్టెంట్ ఇంజినీర్‌గా, ఆ తర్వాత అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా పదోన్నతి పొంది సమాజంలో ఒక మంచి హోదాను కలిగి కొంత డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశ్యంతో నాకిద్దరు పాపలు పుట్టారు. సో, వారికి మంచి జీవితం ఇవ్వాలి. వారికి గొప్ప జీవితాన్ని ఇవ్వాలి. సో, విదేశాలకు వెళ్లి కొంత డబ్బు సంపాదించాలని నాకుండే గవర్నమెంట్ ఉద్యోగానికి సెలవు పెట్టి సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అనే పొజిషన్‌లో ఉండగా నేను లీవ్ పెట్టడం జరిగింది. మా అధికారులు ఎవ్వరు కూడా ఒప్పుకోలే. "నువ్వు పిచ్చోనివా? నువ్వు వేరే దేశం పోవడం ఏంది? ఇక్కడే గ్రేట్ ఆపర్చునిటీ ఉంటే ఇక్కడ బీఈ అయితావు, ఎస్సీ అయితావు, సీఈ అయితావు, అవసరమైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయితావు. ఇంకా అయితే చైర్మన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి. నువ్వు పిచ్చోనివా? నువ్వు వేరే దేశంకి వెళ్ళడం ఏంటి?" అని నన్ను చాలా వారించారనమాట నా ప్రేమతోని. కానీ నేను బలవంతంగా కొంతకాలమైనా వేరే దేశానికి వెళ్లి డబ్బు సంపాదించాలని వెళ్ళడం జరిగింది. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒక హిందువు వేరే దేశం మీద ఆధారపడ్డాడంటే వాడు బ్రతికినా చచ్చినట్టే. అటువంటి భావజాలం అన్నమాట. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి ముస్లిం దేశాలు, క్రైస్తవ దేశాల పట్ల నాకుండే విరోధ భావాన్ని బట్టి వేరే దేశానికి వెళ్ళకూడదు అనేది నాకు తీవ్రమైన అభిప్రాయం అన్నమాట. కానీ నాకున్న పరిస్థితులను బట్టి వేరే దేశానికి కొంతకాలం వెళ్లి ఉద్యోగం చేసుకొని మరలా నా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనే అభిప్రాయంతో నేను ఆ దేశానికి వెళ్ళడం, అక్కడికెళ్ళాక అక్కడికుండే ఫెసిలిటీస్, అక్కడ కూడా గవర్నమెంట్ జాబ్‌లో ఆ ఫెసిలిటీస్‌ని నేను బాగా అనుభవిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో మరి యేసు ప్రభువుని గురించిన కొన్ని మాటలు నేను వినడం జరిగింది. యేసు ప్రభు గురించి మాటలు వింటే ఏమవుతది? కోపమొస్తది, చిరాకొస్తది, విసుగొస్తది. కానీ నాతో మాట్లాడిన వ్యక్తి తను యేసు ప్రభు గురించి ఏం చెప్పలేదు గానీ, యేసు ప్రభువుని గురించిన ఒక మూవీ నాకివ్వడం జరిగింది. 'ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్.' ఆ మూవీలో ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద ఆయన చనిపోతున్న తరుణంలో కూడా తనని చంపుతున్న వారి విషయంలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. "తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు. కాబట్టి వీరిని క్షమించుము" అని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయి, ఇలా ఎలా సాధ్యమవుతది? తనని చంపుతున్న వారినే అంత ఘోరంగా తమ గురించే ప్రార్థించడం అంటే అది మామూలు విషయం గాదు. నేను మంచివాడిని, నన్ను కాపాడి వీరిని శిక్షించు అని ప్రార్థించాల్సిన ఈ వ్యక్తి, వీరేం చేయుచున్నారో వీరెరగరు కాబట్టి వీరిని క్షమించుము అంటున్నాడు గానీ, నన్ను కాపాడుము అనట్లేదు. ఐ వాస్ సో షాకింగ్. ఆ మరణ వేదనలో వ్యక్తి కనీసం నన్ను కాపాడుము అనైనా అరవాలి. కానీ ఆయన అరుస్తున్న మాట, "తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక క్షమించుము." ఆ మాట విన్న తర్వాత ఆయనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నంలో సౌదీ అరేబియా అనే దేశంలో నాకు ఆపర్చునిటీ తక్కువుండే. తెలుగు బైబిల్ దొరకదు. తెలుగు క్రైస్తవులు దొరకరు. ఉన్నా గూడా వారి దగ్గరికి వెళ్లి మీ దేవుడి గురించి చెప్పమనడానికి అంత మంచి మనసు లేదు. నేను చాలా ఈగోయిస్టిక్ పర్సన్‌గా ఉండే. అప్పుడు నేను ఈ విధంగా ఈ చిన్న టెస్టిమోనీ క్లిప్ నేను యాడ్ చేశాను. దయచేసి చూడండి ప్లీజ్. అది సౌదీ అరేబియా దేశంలో బైబిల్ ఉండదు. సౌదీ అరేబియా దేశంలో పబ్లిక్ చర్చ్ ఉండదు. ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఈ బైబిల్ అంతా డౌన్లోడ్ చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇది మనిషి కాదు చప్పట్లు. ఒక మనిషిని దేవుడు ఎలా నడిపించగలడు? ఇలాగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, అలా ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు కూడా ఆఫీస్లో డౌన్లోడ్ చేసేది. ఇది తెలుగు బైబిల్ అయినా కూడా డౌన్లోడ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో ఇంగ్లీష్లోనే పడుతుంది. సౌదీ అరేబియా అనే దేశంలో ఒక ఆఫీస్లో బైబిల్ డౌన్లోడ్ చేస్తున్నానని అది బయటపడితే నాకు చాలా చాలా ప్రమాదం. అయినా కూడా ఈ యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి నాకు వేరే మార్గం లేకుండే. నాకు జనాల్ని అడగడం ఇష్టం లేకుండే. ఎస్పెషల్లీ క్రైస్తవుల్ని మీ దేవుడి గురించి చెప్పమంటే నా ప్రాణం పోయినట్టు. సో ఈ విధంగా నేను ఆ బైబిల్‌ని డౌన్లోడ్ చేయడము, ఆ బైబిల్‌ని ఒక 25 మార్లు ఒక 3 మంత్స్‌లో ఆ బైబిల్ ఎస్పెషల్లీ నూతన నిబంధనని పూర్తిగా చదవడం, దాదాపు 25 మార్లు కూడా ఆడియో బైబిల్ విని నేను నా భార్య నిర్ణయం తీసుకొని మనం వెంబడిస్తే ప్రభువైన యేసునే వెంబడించాలని లక్ష్యంతో మేము మా అంతట మేమే ఒక అండర్‌గ్రౌండ్ చర్చ్‌ని కనుక్కొని ఆ పాస్టర్ గారికి వారు అడగకుండానే మా సాక్ష్యాన్ని వివరించి మా అంతట మేమే బాప్టిజం ఇమ్మని అడిగి 2011 సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాం. నవంబర్ 6వ తారీఖున. బాప్టిజం తీసుకున్న తర్వాత మా మనసంతా ఈ సువార్తను ప్రకటించాలి అనే ఒక తీవ్రమైన భారం నా మదిలోనికి వస్తూ ఉంది. విచిత్రంగా అనిపిస్తా ఉంది. ఏంటి ఈ సౌదీ అరేబియాలో నేను ప్రభువుని నమ్ముకోవడమే విచిత్రం. ఈ సౌదీ అరేబియాలో ఇది అసలే ముస్లిం దేశం. దేశమంతా తోడేళ్లే ఉంటాయి. నేనెలా సువార్త ప్రకటించగలను?
కానీ పరిశుద్ధాత్మ వలన పురికొల్పబడి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది అన్నట్లుగా ఆ ప్రేమ, ఆ సాక్ష్యము నన్ను బలవంతం చేస్తూ సౌదీ అరేబియాలోనే ఒక తీవ్రమైన ఫెరోషియస్ ఫీల్ తో సువార్త ప్రకటించడానికి దాదాపు దశాబ్ద కాలం ఆ దేశంలో నేను పరిచర్య చేయడం జరిగింది. సో క్రైస్తవ పరిచర్య చేయడానికి అంత పెద్ద జనాలు ఏమి ఉండరు. మహా అంటే 200 మంది 300 మంది తెలుగు క్రైస్తవులు ఉంటారు. మహా అంటే 2-3 వేల మంది క్రైస్తవులందరూ కలిపితే ఆ దేశంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారేమో కానీ అంత పెద్ద సంఘం ఏం కాదు, చాలా చిన్న సంఘం. కానీ ఆ దేశంలో ఎంతో విరివిగా మరి సువార్త పరిచర్య చేయడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రాసెస్ లోనే నేను మరి నా మీద అనేక కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల ఆ ప్రభుత్వము మరి పై వరకు కూడా వెళ్ళి నా విషయాలను వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి నన్ను అనేక సందర్భాల్లో వారించడం జరిగింది. మీరు సువార్త చేయకూడదు అని. తర్వాత ఉద్యోగం కూడా తీసేశారు. అయినా కూడా చేస్తున్నందువలన ఇక వారు చివరికి నన్ను ఆ దేశం నుంచి సాగనంపాలని డిసైడ్ అయ్యి నన్ను భారతదేశానికి పంపించేయడం జరిగింది 2020లో. ఆ తర్వాత కొంతకాలం భారతదేశంలోనే మిషనరీ ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతూ బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కూడా కొంత మిషనరీ పరిచర్య ట్రైనింగ్ ఇస్తూ ఆ తర్వాత ఫిలిపీన్స్ వెళ్ళి అలా అలా నేను నా జీవితం కొనసాగుతూ మళ్ళీ ఇప్పుడు నేను ఇండియాలో కొంతకాలం దేవుని పని మీద రావడం జరిగింది. సరే, మనుషులు రకరకాలుగా ఉంటారు, రకరకాల దేశాలు, రకరకాల విశ్వాసులు, రకరకాల సాక్ష్యాలు. ఇవి మనకేం కొత్త ఏం కాదు. సో ప్రతి సాక్ష్యం విన్న తర్వాత దేవునికి మహిమ అంటాం, గ్లోరీ టు గాడ్ అంటాం, దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే ఒక మనిషి మారడం అది దేవుని వల్ల సాధ్యమవుతుంది కాబట్టి. సరే, ఏదేమైనప్పటికీ మరి ఈ రోజు దేవుడు మన కొరకు నియమించిన కొన్ని మాటలు మనం చకచకా చూసి మరి ఈ రోజు మీటింగ్ ఎందుకు దేవుడు పెట్టించాడనే దాన్ని మనం మీటింగ్ అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని ప్రభువుని స్తుతిద్దాం. మరొకసారి ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్, ఎస్పెషల్లీ ఇన్ ద హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్. నిజంగా మరి వారు కూడా ఎంతో సువార్త భారం కలిగిన మినిస్ట్రీస్ గా ఉంది. సో ఇంకా అత్యధిక భారంతో మరి ఈ మినిస్ట్రీస్ నుంచి కూడా మిషనరీ పరిచర్యలు కూడా ముందుకు సాగాలనే ఆశతో నేను ఈ మాటలు షేర్ చేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. సో నా మాటలు స్పష్టంగా ఉన్నాయి. కొంచెం థమ్స్ అప్ చెప్తే ఐ కెన్ మూవ్ ఆన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24:3లో శిష్యులు ఆయన దగ్గరకు వస్తున్నారు. వచ్చి ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతా ఉన్నారు, ప్రభువా, నువ్వు చాలా మాటలు చెప్పావు, మాకు చాలా విషయాలు నేర్పించావు. నువ్వు ఇప్పుడు రావడం అనేది అంతం కాదు, కానీ నువ్వు మళ్ళీ వస్తావట. నీ రాకడ ఎప్పుడు ఉంటది? ఆల్రెడీ ఉన్నారు, యేసుప్రభు వారు మన మధ్యలోనే ఉన్నాడు. కానీ నీ రాకడ గురించి అడుగుతున్నారు. నీ రాకడ ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని ఏకాంతంగా సీక్రెట్ గా అడుగుతున్నారు. ఇది పబ్లిక్ క్వశ్చన్ కాదు, సీక్రెట్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ప్రభు వారికి అనేకమైన సంగతులు చెప్తూ 24:9లో వచ్చేసరికి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు ద్వేషింతురు, అప్పగించి దోషిస్తురు. చూడండి, ఈ మరణాలు పేతురు గురించి అయితే, ఈ మరణాలు పౌలు గురించి అయితే, రాకడ గురించి అడిగిన ప్రశ్నలో జవాబుగా ఉంది. రాకడ వరకు ఈ అపోస్తలులు బ్రతికి ఉంటారా? సరే, అపోస్తలులకు తెలియదు, కానీ ప్రభువులకు తెలుసు కదా రాకడ ఎప్పుడు ఉంటుందో. రాకడ రావడానికి చాలా సమయం ఉంటుంది కదా. సో ఇక్కడ అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేదరు అనే దగ్గర బహుశా పేతురు పౌలు ఎక్స్క్లూడ్ అయిండొచ్చు, కానీ యేసు ప్రభు రాకడ ముందు జరగబోయే సన్నివేశాలలో, సూచనలలో శిష్యులను చంపుతారు. అదేవిధంగా యేసుక్రీస్తు అనే నామమును బట్టి ప్రపంచంలో అన్ని దేశాలు ద్వేషిస్తాయి. 2000 సంవత్సరాల క్రితం సువార్త ఆరంభమైంది, తర్వాత సువార్త ప్రకటించబడింది, తర్వాత చాలా దేశాలు క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. ఇంగ్లాండ్ గాని, యూరోప్ లో దేశాలు గాని, అమెరికా గాని, చాలా దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి ఈ రోజు వరకు. కానీ అంత్య దినాల్లో అట సకల జనములు కూడా ద్వేషిస్తారు. అదేంటి? క్రైస్తవ దేశాలు కూడా శిష్యుల్ని ద్వేషిస్తారా? క్రైస్తవులు కూడా ద్వేషిస్తారంటే మీరేమో అనుమానపడదు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. ఇది ఒక దగ్గర జరిగేది కాదు. ఈ రోజు మనము ఇండియాలో జరుగుతున్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యేసుక్రీస్తు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. దీనిని ఏమంటున్నారంటే గ్లోబల్ యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్. దీని ఏమంటావు? గ్లోబల్ యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్. ఇది ఇండియన్ యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్ కాదు, అమెరికన్ యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్ కాదు, కానీ ఇది గ్లోబల్ యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం త్వరలో. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తంతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరగబోయే రోజులు రాబోతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి,
Which religion is the most persecuted based on the available data? Well, Christians are the most persecuted minority faith, and that sounds strange for some people who know that America probably would consider itself the majority of Christians as far as numbers of people. But you're talking about 100 million believers in Christ in China who face oppression, monitoring. Yes. Their religious practices are scored. Which Depend- religion is ఈ పెద్ద ఆయన ఏమంటున్నారంటే ప్రపంచంలో ఏ మతం ఎక్కువగా హింసింపబడుతుంది అంటే క్రిస్టియన్సే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా హింసింపబడుతున్న మతము అని చెప్తున్నారు వారు. ఇది తెలుగు వాళ్ళు చెప్పింది కాదు, ఇది ప్రపంచంలో పెద్ద పెద్ద మీడియాలు చెప్పుకున్న మాటలు అన్నమాట. సో ఇక్కడ ప్రపంచాన్ని మనం చూస్తే, ప్రపంచంలో ప్రపంచ మతాలన్నింటినీ మనం చూసినట్లయితే దాంట్లో క్రైస్తవ మతాన్ని ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే 53% దాకా రోమన్ క్యాథలిక్ మతం ఉంది. 36% వరకు ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ ఉంది. 10% వరకు దాదాపు ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ ఉంది. సరే, మనకు రోమన్ క్యాథలిక్ గురించి, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ గురించి ఎస్పెషల్లీ భారతదేశంలో ఎక్కువ అవగాహన మనకు ఉండదు. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ ప్రొటెస్టెంట్ చర్చ్ గ్రూప్స్ నుంచి వచ్చాం. ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ గ్రూప్స్ లో కూడా చాలా డివిజన్స్ ఉన్నాయి. పెంటకోస్టల్ అని, నాన్ డినామినేషనల్ అని, ఆంగ్లికన్ అని, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, రిఫార్మ్డ్, ప్రెస్బిటేరియన్, సో ఈ విధంగా అనాబాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బ్రదరన్, ఇలా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. వాటి పర్సంటేజెస్ నేను రాశాను. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్న డినామినేషన్స్ అందరూ కూడా క్రీస్తును ప్రకటిస్తారు, కానీ క్రీస్తు కంటే ఎక్కువ వాళ్ళ ఎమోషన్ ని ప్రకటిస్తారు. ఎగ్జాంపుల్ గా క్రీస్తుతో పాటు మదర్ మేరీని ప్రకటించడంలో రోమన్ క్యాథలిక్ చాలా స్పెసిఫిక్ గా ఉంటారు. ఏదో ఒక్క వచనమే ఉంటుంది మదర్ మేరీ గారిని వారు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన ఫేవర్ గా, ఒక్క వచనాన్ని పట్టుకొని అసలు ఆ డినామినేషనే మేరీ మాత గారిని ప్రకటించడంలో ఆసక్తి చాలా తీవ్రతరమై ఉంటుంది. వారు కేవలం యేసుక్రీస్తుని మాత్రం కాదు, కానీ యేసుక్రీస్తుతో పాటు వేరేది యాడ్ చేసి ప్రకటించడానికి ట్రై చేస్తుంటారు. ఎస్పెషల్లీ పెంటకోస్టల్ కూడా యేసుక్రీస్తు ప్లస్ వారి డినామినేషన్ లో ఒక స్ట్రాంగ్ ఉంటుంది కదా, అన్య భాషలను ఏదో ఒక దాన్ని థీమ్ గా చేసుకుని యేసుక్రీస్తు నామం ప్రకటిస్తే సరిపోదునా, దానితో పాటు దీన్ని కూడా ప్రకటిస్తేనే మీరు రక్షింపబోతున్నారు, దీన్ని కూడా కావాలని కొంత యాడ్ చేస్తుంటారు. తర్వాత బ్యాప్టిస్ట్ గాని, లూథరన్ గాని ఒక్కొక్కరు ఒక స్ట్రాటజీలో వారు పరిచయం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్లస్ సంథింగ్ 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 వాళ్ళ డినామినేషన్ లో కొన్ని డినామినేషన్ లో ఏం చేస్తారంటే ఆ ప్రవక్త పేరు ప్రకటిస్తే చాలు. యేసుక్రీస్తు కంటే యేసుక్రీస్తు పంపిన లేదా సిద్ధపరిచిన ప్రవక్త పేరు చెప్పకపోతే అసలు వారి ప్రసంగం ఆగదనమాట. ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడకూడదు, కానీ బ్రెన్హామైట్స్ అంటారనమాట. వారు యేసుక్రీస్తు కంటే ఎక్కువగా బ్రెన్హామ్ గారిని ప్రకటిస్తూ ఉంటారు. అలా ప్రకటించకపోతే, ఆయన బోధన వినకపోతే మనం అన్సంపూర్ణం, మనం కంప్లీట్ కాదనే భావజాలంతో ప్రకటిస్తారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా 35% ఉన్నప్పటికీ వీరిలో ఎమోషన్స్ చాలా వేరువేరుగా ఉన్నాయి, వీరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి, వీళ్ళ ప్రకటనలు వేరువేరుగా ఉన్నాయి. కానీ మన అమాయకమైన అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను అమాయకుడు అని చెప్తాను, ఎందుకంటే మనం తెలివైన వాళ్ళం కాబట్టి. ఈ 2000 సంవత్సరాల తర్వాత క్రైస్తవులుగా మారిన మనము చాలా తెలివైన వాళ్ళం. మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుతో నేరుగా పనిచేసిన పౌలు గారు నిజంగా అమాయకుడే. ఆయన ఏమంటాడు చూడండి, యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశాల్లో నేను క్రీస్తును పూర్ణంగా ప్రకటించాను. అయితే నేను వేరే వాళ్ళు కట్టిన పునాదుల మీద కట్టడం లేదు, కానీ ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూడాలని, వినాలని వ్రాయబడిన ప్రకారము ఆ క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగి ఉన్నాను. అయితే ఆల్రెడీ సువార్త ప్రకటింపబడిన రోమా సంఘం ఉంది. ఆ సంఘం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళడానికి ఇష్టపడక, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్రైస్తవులైనారు. రోమా వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులైనారు. మళ్ళా రోముకి వెళ్ళడం ఎందుకులే అనుకుని అసలు సువార్త ఎక్కడ ప్రకటించబడలేదో ఇక్కడికి వెళ్ళాలని, క్రీస్తు నామమే ఎరగని చోటికి, ఆయన సమాచారమే పొందని చోటికి వెళ్ళాలని, రోమాకు వెళ్ళాలని ఇష్టపడినా కూడా దాన్ని కాదనుకుంటూ అనేక సంవత్సరాలు కాదనుకున్నాట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలు వెళ్ళాలని అనుకున్నా కూడా వెళ్ళక, సువార్త ప్రకటింపబడిన చోటకు వెళుతూ నేను స్పెయిన్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలిసి మీతో కొంత నేను ఫెలోషిప్ చేస్తానని రోమిలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో రోమాకు రాసిన సంఘానికి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారి ఎమోషన్ ఏంటంటే, అసలు క్రీస్తు నామమే ఎరగని చోటికి నేను వెళ్ళడము నా టాప్ ప్రయారిటీ. అయితే ఈ రోజు ఆ ప్రయారిటీ ఎలా లేకుండా నేను డినామినేషన్ ని ప్రకటించడమే నా టాప్ ప్రయారిటీ అని మనం వెళ్ళిపోయాం. నా బాధని మీరు అర్థం చేసుకుంటే, ఈ అంత్య దినాలలో ఈ డివిజన్ అనేది ఎక్కువైపోయి క్రీస్తు నామము కంటే ఎక్కువ డినామినేషనల్ అభిప్రాయాలే ఎక్కువగా ప్రకటించడము, డాక్ట్రిన్స్ ప్రకటించడం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. రాను మీరు అర్థం చేసుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా 2023లో భయంకరమైన క్రైస్తవ హింస కలిగిన 10 దేశాలను అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియాను కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ 10 దేశాలలో ఎవరిని హింసిస్తున్నారు? రోమన్ క్యాథలిక్ చర్చ్ ని హింసిస్తున్నారా? లేదా లూథరన్ చర్చ్ ని హింసిస్తున్నారా? లేదా సిఎస్ఐ చర్చ్ ని హింసిస్తున్నారా? లేదా బాప్టిస్ట్ చర్చ్ ని హింసిస్తున్నారా? లేదు. ఇండియాలో హింసింపబడుతున్న వారు ఎవరంటే క్రీస్తు నామం ప్రకటించే సంఘాలనే హింసిస్తున్నారు. అన్యజనుల యొద్దకి క్రీస్తు నామం ఎరుగని వారికి ప్రకటించే వారికే బాధ గాని, చర్చిల్లో కూర్చొని ఆరాధించే వాళ్ళని ఇంచుమించు తక్కువగానే హింసిస్తున్నారు. ఎదురుమదుగు సంఘటనలు తప్ప క్రైస్తవులను హింసిస్తున్నారంటే ఎవరు వారు? సువార్తను ప్రకటించే క్రైస్తవులు. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో 53% ఉండే క్యాథలిక్స్ వారిని వారు క్రిస్టియన్స్ అని అనుకోవడానికి ఇష్టపడరు అనమాట. వారిని వారు క్రిస్టియన్స్ అని పిలుచుకోరు. వారిని వారు క్యాథలిక్ అని పిలుచుకుంటారు. క్రిస్టియన్స్ అంటే మనల్ని వారు క్రిస్టియన్స్ అంటారు. మనల్ని అంటే ఈ ప్రపంచంలో పర్సిక్యూట్ చేయబడుతున్న వారు ఎవరో తెలుసా? పిచ్చిలు. తమ సుఖాన్ని పక్కన పెట్టి వీధుల్లోనికి వెళ్లి, సమాజంలోనికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందండి అని క్రీస్తు నామం ఎరగని అన్య జనులకు ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారికే పర్సిక్యూషన్ వస్తుంది తప్ప సంబరాలు, అంబరాన్నంటే సంబరాలు చేసుకున్న వారి విషయంలో ఇండియాలో కూడా అంత హింస లేదు. మీరు బాగా మనసాక్షితో మీరు ప్రభు సన్నిధిలో ఉంటే మీరు అవును అని చెప్పాల్సింది. ఎందుకంటే క్రైస్తవ హింస ఎవరికి కలుగుతుంది? శిష్యులకు మాత్రమే కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించే వారికే ఈ హింస కలుగుతుంది. ఈ 2024లో ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ సర్వే చేసి ఈ విధంగా చెప్తుంది. ప్రపంచంలో ఇన్ని దేశాలలో క్రైస్తవుల మీద భయంకరమైన హింస జరుగుతుందట. ఈ ఇన్ని దేశాల్లో కూడా భయంకరంగా ఏమైనా హింస జరుగుతుంది ఎవరి మీదంటే క్రీస్తు సువార్త ప్రకటించే భావజాలము కలిగిన వారి మీదే తప్ప గదులలో ఉండి సంబరాలు చేసుకునే వారి మీద ఎవ్వరు కూడా హింసించరు. నేను సౌదీ అరేబియా దేశంలో 10 సంవత్సరాలు ఉన్నాను. సౌదీ అరేబియా దేశం అంటే బర్త్ ప్లేస్ ఆఫ్ ఇస్లాం. షరియా చట్టాన్ని అత్యంత కఠినంగా మరి పాటించే ఆ దేశంలో కూడా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘాల ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ప్రస్తుతం ఈ రోజున మన ప్రియ దేవుని సేవకులు ఎడ్వర్డ్ విలియం కుంటం గారు సౌదీ అరేబియా దేశంలో పర్యటిస్తున్నారు. ఎక్కడంటే సంఘముల మధ్యలో సంఘము జరిగించుకునే కాన్ఫరెన్స్ హాల్లో తెలుగు క్రైస్తవులు కూర్చోబెట్టి భీకరమైన ప్రసంగాన్ని చేస్తున్నారు. సౌదీ అరేబియా దేశానికి అభ్యంతరమే లేదు. ఎడ్వర్డ్ గారు వారి ఇంకెవరైనా రావచ్చు సౌదీ అరేబియాకి వచ్చి ఎవరైనా తెలుగు క్రైస్తవులకి చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వారు సౌదీ అరేబియా వీధుల్లోనికి వచ్చి ఒకవేళ యేసుక్రీస్తును ప్రకటించే మాత్రం హింస జరుగుతుంది. దాన్నే వీళ్ళు అన్నారు క్రిస్టియన్ పర్సిక్యూషన్ టు పీపుల్ హూ కమ్ అవుట్ సైడ్ ద చర్చ్, నాట్ ఇన్సైడ్. మనం క్రైస్తవులు ఈరోజు చూడండి, మీరందరూ బీజేపీకి చెప్పి ఏమంటే మేము సువార్త ప్రకటించము, మా ప్రభువుని మమ్మల్ని ఆరాధించుకోమంటే మీ కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి నీళ్లు చల్లి మిమ్మల్ని కూడా పాలాభిషేకం చేసి సంతోషంగా మీ దగ్గర నుంచి సాగనంపబడతారు. వారి సమస్య ఏంటంటే మీరు క్రీస్తు నామం ఎరగని చోట్ల ప్రకటించకూడదు. పౌలు బాధ ఏంటంటే క్రీస్తు నామం ఎరగని చోటనే ప్రకటించాలి. ఆలోచించండి, రాను చర్చిల మీద కూడా దాడి చేసే ఒక భయంకరమైన ప్రమాదం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇవాంజలిజం. మీరు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి వారు చర్చిల మీద దాడి చేస్తున్నారు. దే విల్ నెవర్ అటాక్ ఆన్ క్యాథలిక్ చర్చ్. దే విల్ నెవర్ అటాక్ ఆన్ ద మెయిన్ లైన్ చర్చ్. బాగా అర్థం చేసుకోండి. ఏ చర్చి మీద దాడి చేసినా, ఏ ప్రేయర్ హాల్ మీద దాడి చేసినా, ఏ కూటమి మీద దాడి చేసినా, ఏ గదుల మీద దాడి చేసినా వాళ్ళు ఖచ్చితంగా ఇవాంజలికల్స్ అయి ఉంటారు. నాన్ ఇవాంజలికల్ జోలికి ఏ దేశం వాళ్ళు కూడా వెళ్ళరు. ఇది వాస్తవం. The Bible is hate speech. A Finnish member of parliament was acquitted for the second time yesterday of charges stemming from a biblical verse she shared on social media. NTD's Daniel Monahan spoke with her after the verdict. It all began with a tweet back in 2019. Finnish parliament member Päivi Räsänen had expressed her disappointment that the Finnish state church had decided to support a Helsinki Pride event. I took a photo from the Bible, from the first chapter of Romans, where ఈ సహోదరి గారు, ఈవిడ పేరు పావి రసానెన్. ఈవిడ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక బైబిల్ టీచర్. ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంటే కాదు కానీ ఫిన్లాండ్ అనే దేశానికి 2011 నుంచి 2015 మధ్యలో ఆమె ఇంటీరియర్ మినిస్టర్ గా పనిచేశారు. ఆవిడ రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని ఆధారం చేసుకుని స్త్రీలు పురుషులు అవాచ్యమైనది చేయుచున్నారు, స్వాభావిక విరుద్ధంగా వారు చేస్తున్నారనే దాన్ని తీసుకుని ఒక లూథరన్ చర్చ్ ఆర్గనైజేషన్ ఆ లెస్బియన్స్, గే మ్యారేజెస్ ని సపోర్ట్ చేస్తుందని ఆవిడ మాట్లాడితే ఆమె ఒకప్పుడు ఎంపీ, మినిస్టర్ అని కూడా చూడకుండా ఆమెని 2 సంవత్సరాలు జైల్లో పడేశారు.
ఏమండి ఆలోచించండి, ఆమె చర్చిలో మాట్లాడలేదు, ఆమె సోషల్ మీడియాలో మాట్లాడింది. ఇదిగో ఇండియాకి ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇండియాలో ప్రపంచమంతా నెరవేరిన తర్వాత ఇండియాకి వస్తుంది. రేపటి రోజున మనం అనుకోవచ్చు సోషల్ మీడియాలో వెళ్ళిపోతాంలే, సోషల్ మీడియాలో మేము పరిచయం చేస్తామంటే, సోషల్ మీడియాలో పరిచయం చేసే ప్రతి వారి మీద కూడా కేసులు పెడతారు ఫ్యూచర్ లో. దానికి నిదర్శనం ఏంటంటే ఒక మినిస్టర్ మీదనే When I was interrogated by the police 3 times, altogether over 13 hours, each time the police asked that he gave me a possibility to regret and apologize what I have written, to take this away. When I was interrogated by the police, ఆమె ఏమన్నారంటే పోలీసులు అరెస్ట్ చేసి, అమ్మా నువ్వు రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 మీద నువ్వు ప్రసంగం చేశావు కదా, అలా ప్రసంగం చేయడం తప్పైంది, పశ్చాత్తాపడుతున్నాను, నేను సిగ్గుపడుతున్నాను అని ఒప్పుకోమన్నారట. ఆమె అంది, రోమా రాసిన పత్రిక రాసిన పౌలు రాసిన పత్రికను నేను ప్రకటించి నేనెందుకు సిగ్గుపడతాను, నేను సిగ్గుపడను, నేను పశ్చాత్తాపడను అంటే ఆమెని జైలు 2 సంవత్సరాల జైలు జీవితానికి వెళ్ళింది 2 నెలల క్రితం. ప్రియులారా, ప్రపంచం ఎటు వెళ్తుందో తెలుసా? అందుకే ఇప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఫిన్లాండ్ అనే దేశం ముస్లిం దేశం కాదు, ఫిన్లాండ్ అనే దేశము హిందూ దేశం కాదు, ఫిన్లాండ్ అనే దేశం ఒక క్రిస్టియన్ కంట్రీ. ఒక క్రిస్టియన్ కంట్రీలో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ద్వారా క్రైస్తవ్యమైన ఆ దేశంలో అదే పౌలు రాసిన పత్రికను సోషల్ మీడియాలో ప్రకటిస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మాజీ మంత్రి అని కూడా చూడకుండా బొక్కలు వేసి పడేశారు. ఇది నిజంగా మత్తయి సువార్త 29వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్పిన మాట యొక్క అర్థం. ప్రియులారా, దీన్ని అప్పచెప్పింది ఎవరు తెలుసా? లూథరన్ చర్చ్. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. లూథరన్ చర్చ్ కంప్లైంట్ చేసింది ఈవిడి మీద. పోలీసులు 2019 నుంచి 2023 వరకు పర్సిక్యూట్ చేసి ఆవిడ మీద నేరాన్ని రుజువు చేసి ఆవిడని జైల్లో పంపించడం జరిగింది. నిన్న జరిగింది ఇది, నిన్న దినాన్ని జరిగింది. ఈయన మరియా అనే ఒక ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ బిషప్. ఒకసారి చూడండి, ఆయన ఒకప్పుడు ఏమన్నాడు చూడండి. You will not see Muhammad. My beloved Muslim, you will not see Muhammad. I am so sorry. Believe me, I am sorry. I wish I could make you happy, but you will not. Believe me, you will not. Believe me, you will not. My dear Buddhist, you will not see Buddha. I can assure you, over there no more plates of oranges and apples and whatever. No more. Please, give up. Give up. My dear Hindus, over 3 million gods, which one? Even if I wanted to discover them all, I won't have the time. 3 million, when will I find out about them all? You will see one and one only waiting at the gate of heaven, who is the gate of heaven. He is the gate of heaven. He is heaven itself. His name is Jesus Christ of Nazareth. All glory to his holy and mighty name. ఈ వ్యక్తి యొక్క ప్రయత్నము ముస్లింలకి, బుద్ధిస్టులకి, హిందువులకి, ప్రపంచంలో మేజర్ రిలీజియన్స్ కి చెప్తున్నాడు, నాయన మీరు నమ్ముతున్న మతాలలో వ్యక్తులు ఎవ్వరు కూడా మీరు ఎదుర్కోబోట్లేదు, కానీ యేసు క్రీస్తుని ఎదుర్కోబోతున్నారు. ఆయన పరలోకమునకు ద్వారము, ఆయనే ద్వారము, ఆయనే స్వర్గము, ఆయన మీరు ఎదుర్కోబోతున్నారు అని ప్రపంచానికి ఒక సందేశం ఇస్తూ ఆయన నామంలోనే రక్షణ అని ప్రకటిస్తా ఉన్నారు. ఆయన అనుకున్నారు, నేను సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉన్నాను అనుకున్నారు. సిడ్నీ ఆస్ట్రేలియా ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ. సో నాకేమవుతుందిలే అనుకున్నాడేమో. బహుశా అతను సౌదీ అరేబియాలో ఉంటే ఇలా ప్రకటించి ఉండేవాడు కాదు, ఎందుకంటే ప్రభుత్వమే ఆయన్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఆయన క్రైస్తవ దేశంలో ఉన్నాడు కాబట్టి ఒక ముస్లిం ఆయన్ని అటాక్ చేశాడు. నేను నేనేమంటున్నానంటే ప్రియారా, ఇతను చేసిన స్పీచ్ లో ఇప్పుడు సంఘాలు తప్పుపడతాయి. నిన్నెవరు చెప్పమన్నాడు ఆ ప్రసంగం? ముస్లింలకు ఎవరు చెప్పమన్నాడు? హిందువులకు ఎవరు చెప్పమన్నాడు? బుద్ధిస్టులకు ఎవరు చెప్పమన్నాడు? చక్కగా నీ సంఘానికి 4 మంచి మాటలు చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకుంటే నీకు బాధ ఉండేది కాదు కదా. రేపు ఇండియాలో చర్చలు చెప్తాయి, నిన్నెవడు బయటికి వెళ్ళమన్నాడు? పేడ నీళ్ళు పడకుండా ఉంటాయి కదా. నిన్నెవడు కరపత్రాలు పంచమన్నాడు? నిన్నెవడు పబ్లిక్ మీటింగ్ పెట్టమన్నాడు? ఉన్న 10 మందితో నువ్వు ప్రసంగం చెప్పుకొని బతికేయచ్చు కదా. నీకు ఆల్రెడీ ఎంతో కొంత లాభం వస్తుంది కదా. మంద కాచేవాడు మంద పాలు తాకుండా ఎట్లుంటాడని పౌలు కూడా చెప్పినాడు కదా. నువ్వు మందను కాచే పాల ద్వారా నువ్వు బ్రతికిపో. నిన్నెవడు సువార్త చేయమన్నాడు? నువ్వు కాపరి కదా, నేనెందుకు సువార్త చేస్తున్నావని సంఘం కూడా వారించే ప్రమాదం రాబోతుంది. ప్రియులారా, నిజంగా ఈ ప్రపంచం ఎవరికి వ్యతిరేకం అంటే సువార్త ప్రకటించే వారికి ఈ ప్రపంచం వ్యతిరేకం.
క్రైస్తవ కుటుంబంలో పుట్టి పిల్లలు పెడతా ఉంటే ఆ పిల్లలకి బ్యాప్టిజాలు ఇచ్చుకొని బారసాల చేయించుకుని పెళ్లిళ్ళు చేసుకుంటే ఎవరిని కొట్టరు. ఎవరైతే ఒక అన్య జనుని దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తారో ఆ నాయకులు, ఆ సంఘాలే అటాక్ చేయబడతాయి. కాబట్టి రాను ఈ సువార్త ప్రకటించడం అనేది దాదాపు కనుమరుగైపోయే ప్రమాదం ఎలా ఉంటుందో నేను రాబోయే రోజుల్లో చూపిస్తున్నాను, రాబోయే స్లైడ్స్ లో. ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథంలో బైబిల్ ముగించే రోజు నేను త్వరగా వస్తాను అన్నాడు. మరి ఆయన వచ్చి ఏం చేస్తాడనేది మనందరికీ తెలిసిందే. ఆయన వస్తాడు కానీ ముందు మీరు వెళ్ళండి. ప్రభువేమో మీరు వెళ్ళండి, సమస్త జనులని శిష్యులుగా చేయండి అంటే, రేపు సంఘమే మీరు వెళ్ళొద్దు, వేరే జనాల్ని ముట్టుకోవద్దు అని చెప్పాడు. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వలోకంలోనికి వెళ్ళండి అంటే, మీరు సర్వలోకంలోనికి వెళ్ళకండి, గదులలోనే ఉండి ఆరాధించుకోండి, వీలైతే ఆన్లైన్ లో మీడియాలో మినిస్ట్రీ చేసుకోండి. ప్రభు అంటున్నాడు మీరు వెళ్ళడం వల్ల కాదు కాబట్టి పరిశుద్ధాత్మ ఇస్తాను. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొంది భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉంటారంటే, వీరంటారు మేము పరిశుద్ధాత్మ మాట వినము, పరిశుద్ధాత్మను మేము దుఃఖపరుస్తాము, పరిశుద్ధాత్మ మీ ఆర్పుతాం, మేము పరిశుద్ధాత్మ చిత్తాన్ని జరిగించక మా చిత్తాన్ని మేము జరిగించుకొని మా జీవితాన్ని మేము గడిపేస్తాం అనే రోజు చాలా దగ్గరలో ఉంది ప్రియులారా. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది. ఇదిగో సిడ్నీలో అటాక్ చేశారని మీరు భయపడకండి, ఇదిగో నైజీరియాలో అటాక్ చేశారని మీరు భయపడకండి, ఇదిగో అమెరికాలో బ్యాన్ చేశారని మీరు భయపడకండి, చైనాలో ఇబ్బంది పెడుతున్నారని మీరు భయపడకండి, మిడిల్ ఈస్ట్ లో మిమ్మల్ని రానివ్వట్లేదని భయపడకండి. మీరు అలా భయపడితే సకల జిల్లకి సాక్షాత్తంగా ఈ సువార్త ఎలా పెడతారు? వెళితే కదా అన్ని జిల్ల ప్రవేశం సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు కదా ఇజ్రాయిల్ రక్షణ పొందుతుంది. అన్ని జిల్ల ప్రవేశం సంపూర్ణం అవ్వాలి అని ప్రభువు బతుకుంటూ ఇలా చెప్తున్నాడు. హలో, మీరు యూదులు మాత్రమే కాదు, ఇండియన్స్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉండి అన్ని జనాల నుండి, అన్ని వంశాల్లోంచి, అన్ని ప్రజల్లోంచి, అన్ని భాషల్లోంచి రక్షణ పొందేవాడు రావాలి. నా పరిచర్య సకల జనములకు, సకల మానవులకు, సకల దేశాలకు, సకల భాషలలో, సకల జనములనే సువార్త ప్రకటించాలి. అందులోంచి రక్షణ పొందేవాడు రావాలంటే ఈ ప్రపంచం అంటుంది మీరు ప్రకటించొద్దు, అమెరికా దేశం అంటుంది మీరు ప్రకటించొద్దు, యూరోప్ అంటుంది మీరు ప్రకటించొద్దు. రోమీలకు రాసిన పత్రికను ప్రకటించిన ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉండే ఆమెని జైల్లో పడేసి వారు చెప్పిన మాట చెప్పకనే చెప్తున్నారు ప్రియులారా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుతున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. They're all together gathered to be against Lord Jehovah and Lord Jesus Christ. ఆలోచించండి. అందుకే ఈ ప్రపంచంలో 200 దేశాలుంటే దాదాపు 50 దేశాల్లో కనుచూపు మేరలో సంఘము ఈ రోజు వరకు కూడా లేదు. నేను సౌదీ అరేబియాలో సంఘం ఉందన్నాను కానీ అది సౌదీ అరేబియాలో తెలుగు సంఘం, సౌదీ అరేబియాలో తమిళ సంఘం, సౌదీ అరేబియాలో మలయాళం సంఘం, సౌదీ అరేబియాలో ఆఫ్రికన్ చర్చ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ సౌదీ అరేబియన్ చర్చ్, లోకల్ చర్చ్ చాలా 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 తక్కువ ఉంది. వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంటారు, వారెవ్వరికి కనపడరు, అతి తక్కువ వేళల్లో లెక్క పెట్టొచ్చు ప్రియులారా. ఈ దేశాల్లో 50 దేశాల్లో ఆ జాతి ప్రజలు, తెలుగు వాడు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి వెళ్ళిన తమిళోడు, మలయాళం, వాడి గురించి నేను మాట్లాడడం లేదు. ఆ దేశ ప్రజలలో సువార్త ప్రకటించబడాలి. నేను ప్రత్యక్ష సాక్షిని. 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా కొన్ని వేల మంది, లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఈ దేశాల్లో సువార్త ప్రకటించడం చాలా చాలా అరుదుగా చూస్తాం. ఎక్కడో ఒక చోట, లక్షలో ఒకడు. ప్రియులారా, అర్థమవుతుందా? దీనికి కారణం ఏంటో తెలుసా? షరియా లా చేత ఈ దేశాలు నడిపించబడతాయి. అకార్డింగ్ టు షరియా లా, ముస్లిం విశ్వాసంలో పుట్టిన ఒక వ్యక్తి వేరొక విశ్వాసంలోనికి మారిపోయి అది ప్రూవ్ అయితే అతనికి మరణశిక్ష విధించాలి అని షరియా లా చెప్తుందన్నమాట. అయితే మరీ ఇంత కఠినంగా ఎందుకండి? మరణశిక్ష కాదండి, కొంచెం ఆలోచించండి అన్నప్పుడు వాళ్ళు 2023లో షరియా లా ఆర్టికల్ 112(2) ఏం చేశారంటే, మరణశిక్ష వద్దులేండి, ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిమేతరుడుగా ప్రకటించుకుంటే, తనను తాను నాన్ ముస్లిం గా ప్రకటించుకుంటే, తనని ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే అతనికి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆ తర్వాత 40 కొరడా దెబ్బలు కొట్టాలి అని మరణ శిక్షకు బదులుగా 30 సంవత్సరాల జైలు శిక్ష 40 కొరడా దెబ్బలతో తగ్గించింది. ఈ ముస్లిం దేశాలలో ఎవరైనా క్రిస్టియన్ గా మారి డిక్లేర్ చేస్తే అతను యుఎస్ కో యూకే కో పారిపోతాడు. ఈ మీడియాలో మాట్లాడుతుంటారు కదా కొందరు ముస్లింలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళందరూ ముస్లిం దేశాల నుంచి ఎవ్వరు మాట్లాడరు.
ఒకవేళ ముస్లిం దేశాలతో మాట్లాడితే వాళ్ళు 30 సంవత్సరాలు జైలు శిక్ష, 40 కొరోనా దెబ్బలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పారిపోయి అక్కడికి వెళ్ళి మీడియాలో మాట్లాడుతుంటారు తప్ప ఆ దేశాలలో మాట్లాడే పరిస్థితి లేదు ప్రియుల. అందుకే ఈ విషయం నాకు తెలిసి నేనే మొదలెట్టాను. దేవునికి స్తోత్రం. ఇది నా వీడియో. ఇది ఎప్పుడో నేను నా భార్య పిల్లలతో కలిసి ఒక చోటకు వెళ్ళినప్పుడు నేను ఒక అరబుకు ఈ విధంగా సువార్త ప్రకటించాను. దయచేసి చూడండి. Listen, say Muslim. Okay, no problem. That's See, I meet hundreds and thousands of Muslims. Everybody. I have here a coffee shop. 12 grams. This is for me. I have more company for restaurant, for coffee. I want you sometimes for coffee and speak together. Sure. You read for Islam? I read Islam. Sure. And you read this one. Okay. You read Islam. He is very clear. We discuss together. You are the general manager for STC company. You know everything. I have more friends. But normal people will afraid to read Injil. But I believe that you will not afraid. You will finish this and you talk to me. Then please learn many things from you. But we have to learn Injil from you. Read it. Read it. Okay. You are a general manager. You will not afraid. You have to read it. I read this and I know. You never read. No. If you read, you will not tell like that. Read it. Thank you. Okay. సౌదీ అరేబియా దేశంలో షరియా లా ఉండే దేశంలో నన్ను ఆ వ్యక్తి అలా పట్టుకుని జైలు తీసుకెళ్తే నా బ్రతుకు ఫినిష్. బట్ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆ ధైర్యముతో ఇందాక హెర్బోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ చైర్మన్ అండ్ ఫౌండర్ జోనాథన్ నాయక్ గారు ఇందాక చెప్పారనమాట. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ఈ నామంలో ఎంత మాత్రం బోధించకూడదంటే వారు బోధిస్తూ వచ్చారు అని. షరియా లా ఉన్నా కూడా బోధించాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఇంకొక చిన్న ఆ వ్యక్తి కూడా యేసు ప్రభు సువార్తని ప్రకటిస్తూ రావడం జరిగింది. తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలమే. మనమేమైనా బలవంతులమా? మనకైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? మనకైనా డబ్బులు ఉన్నాయా? మనకేమైనా ఆస్తులు ఉన్నాయా? మనల్ని కాపాడే రాజులు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు, యేసు ప్రభు తప్ప. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న దేశాలు సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, మొరాకో, మారిటోనియా, కోమోరోస్, ట్యునీషియా, యెమెన్, బంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ, నేపాల్, నైజీరియా, ఇరాక్, అల్జీరియా, పాకిస్తాన్, కజకిస్తాన్, జపాన్, ఉజ్బెకిస్తాన్, లిబియా, అజర్బైజాన్, సౌదీ అరేబియా. ఈ దేశాల్లో ఎక్కడ కూడా చర్చ్ లేదు. ఉన్నా కూడా ఆ లోకల్లో వెళ్ళిన వాళ్ళు తప్ప ఎవరు లేరు. లోకల్ చర్చి వాళ్ళు ఉన్నా కూడా అక్కడక్కడ నక్కుంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా లోకమంతా ప్రకటించబడాలి అనేది నా ప్రభు యొక్క మాట. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినారు ప్రభు. మీరు పరిశుద్ధాత్మనిచ్చినా మేము దుఃఖపరుస్తాం. మీరు పరిశుద్ధాత్మనిచ్చినా ఓన్లీ భాషలే మాట్లాడతాం. మీరు పరిశుద్ధాత్మ ఇచ్చినా ఓన్లీ పాటలే పాడతాం. మీరు పరిశుద్ధాత్మ ఇచ్చినా ఓన్లీ ప్రవచనాలే మాట్లాడతాం. మీరు పరిశుద్ధాత్మ ఇచ్చినా కూడా సువార్త లేని దేశాల్లో మేము సువార్త ప్రకటించాం అని మనం సంఘం చెబుతూ ఉంది. ఇది కదా తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లను పంపించడం. దేవుడికి స్తోత్రం కలుగుగా. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు ఇద్దరిద్దరుగా పంపిస్తున్నాడు. గుంపులుగా 20 మంది, 30 మంది, 40 మంది సంఘం అంతా కలిసి బయలుదేరడం లేదు. అయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు, మీరు తోడేళ్ళని మీరే చెబుతున్నారు కదా, గొర్రె పిల్లలని మీరే చెబుతున్నారు కదా. మరి తోడేళ్లు గొర్రె పిల్లలినప్పుడు కనీసం ఒక రాజ్యాంగమైన, ఒక రాజకీయమైన, లేదా ఒక సాక్ష్యమైన, ఒక అద్భుతమైన ఇచ్చి పంపించవచ్చు కదా. ఇద్దరైనా ఎందుకు పంపిస్తున్నారంటే, ఈ ఇద్దరైనా కూడా మీతో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగా. దయచేసి దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు భయపడేవాడు కాదు, శిష్యుడు భయపడేవాడు కాదు. వాళ్ళు గొర్రె పిల్లలే, తోడేళ్ల మధ్యలోనికే వెళ్తున్నారు. వాళ్ళు త్రోవలో చీల్చి వేసే శక్తి కలిగిన తోడేళ్లే. కానీ ప్రభు అయిన యేసు తన ఆత్మ ద్వారా సదాకాలం మీకు తోడై ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లొద్దు. త్రోవలో ఎవ్వరి కూడా కుశల ప్రశ్నలు వేయద్దు, హడావిడి చేయొద్దు, సైలెంట్ గా వెళ్ళండి. ఇదిగో తోడేళ్ల మధ్యలో నేను గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను కాబట్టి కొంచెం బుర్ర వాడండి. పాముల వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు చేయబాకండి. సార్, మేము చేస్తాం సార్. ఇగో తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలు పంపినట్టు పంపుతున్నాడు ప్రభు. కానీ మేము ఎలా వెళ్తాం తెలుసా? మేము రాజ్యాంగంతో వెళ్తాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాతో వెళ్తాం, సెక్యులర్ ఇండియా అనే దాంతో వెళ్తాం. మేము ఓటు హక్కు ఉంది కదా, దాన్ని లక్ష్యం చేసుకుని వెళ్తాం. మేము కాదు, క్రిస్టియన్ ఎయిడ్తో వెళ్తాం, సహాయముతో పట్టుకుని వెళ్తాం, బియ్యం పట్టుకుని వెళ్తాం. ప్రభు ఏమన్నాడు? సంచినైనను జాలనైనను చెప్పులైనా తీసుకెళ్లొద్దు అన్నాడు.
మేము నీ మాట వినం ప్రభు అయిన యేసు, మీ మాట వినము. బైబిల్లో మాటలు మేము వినం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకే మేము రాజ్యాంగాల్ని, సెక్యులరిజాన్ని, ఓటు హక్కుని, క్రైస్తవ సహాయాన్ని, చదువులని, ఆరోగ్యాన్ని, హెల్త్ ని ఆధారం చేసుకుని మేము సువార్త చేస్తామంటే ఈ రోజు ఇండియా 2000 సంవత్సరాల తర్వాత కూడా జస్ట్ 2%, 2.3% క్రిస్టియానిటీ మాత్రమే ఉంది అఫీషియల్ డిక్లేర్డ్ ఫ్రీడమ్. అయ్యో మేము అట్లా కూడా చేయం సార్, మేము వెళ్ళము, ఏది తీసుకెళ్ళము, రాజ్యాంగం వాడము, సెక్యులర్ వాడము, ఓటు హక్కు వాడము, మా దగ్గర డబ్బులు కూడా లేవు, మా దగ్గర స్కూల్ లేవు, కాలేజీలు లేవు అంటే ఇదిగో మా దగ్గర ఆన్లైన్ మీడియా ఉంది. మేము ఆన్లైన్ మీడియా ఇక తోడేలు లేదు, గొర్రె లేదు, ఇక తోడేలు లేదు, గొర్రె షేర్ గా ఒక గదిలో నేను మాట్లాడుతున్నట్టుగా ఒక గదిలో ఒక కెమెరా ఫిక్స్ చేసుకుని దంచుతూ ఉంటాయి 24 గంటలు. విన్నారా? ఆలోచించండి. ప్రభు ఏమన్నా తెలుసా? పంపిస్తూ మీరు సువార్త సమాధాన పాత్రుడికే పంపించాలి. సమాధాన పాత్రుని మీరు ఐడెంటిఫై చేయండి. ఇల్లు తిరగొద్దు. లేదు సార్, మేము ప్రతి వానికి చెప్తాం, ప్రతి ఇంటికి చెప్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెబితే దాన్ని వ్యతిరేకంగా చేస్తూ వచ్చాము. ఇప్పటి వరకు జరిగింది మనకు, ఇప్పటి వరకు మనం జరిగింది, ఇప్పటి వరకు మనం చేశాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటకు వ్యతిరేకంగా ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా మనం చేశాం. సక్సెస్ అయ్యాం. ఓ 10%, 15% క్రైస్తవుని కూడగట్టుకున్నాం, క్రైస్తవ జనాభాని పెంచుకున్నాం, క్రైస్తవుల ఓటుకు కూడా కొంచెం పవర్ తెచ్చుకున్నాం. మంచిదే. కానీ ప్రభు చెప్పిన మాటలు ఇది పైనీరింగ్ మినిస్ట్రీ. అదిగో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? పాపులను చేర్చుకున్నట్లు ఆయన తప్పిపోయిన గొర్రెను 99 వాటిని వదిలి ఆయన ఒక్కడి కోసం వెతికారట. పరిచయం అంటున్నారు, ఇదిగో ఇతను పాపులతో కలిసి భోజనం చేస్తున్నారని అనుకుంటా ఉంటే ప్రభు యేసు ఏం చెప్తున్నారంటే, ఇదిగో 100లో 99 బాగున్నా తప్పిపోయిన ఒకదాని కోసం నేను వెళ్తాను, తప్పిపోయిన ఒకదాని కోసం వెళ్తాను అంటున్నట్టు. తప్పిపోయిన దేశాల్లో తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల పరిచర్య మేము ఎంతగానో చేయడానికి ప్రభు, నేను, నా భార్య, కుటుంబము, స్నేహితులు, ఫ్రెండ్స్ తో ఒక విరివిగా విస్తారమైన పరిచర్య చేయడానికి ప్రభు మమ్మల్ని వాడుకున్నాడు. చిన్న పిల్లలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సువార్తనే ప్రకటించకూడదు అని ఒక షరియలా ఉండే దేశంలో కూడా మేము సువార్త ప్రకటించడానికి ప్రభు మాకు అనుమతినిచ్చారు. ప్రియులారా, నేను అనేది ఏంటంటే ఈ అంత్య దినాల్లో చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. భూమి మీద ఆల్రెడీ 50 దేశాల్లో సువార్త ప్రకటించకూడదు అని ఒక తీవ్రమైన లాస్ ఉన్నాయి. ఎలా జరిగింది? ఒకప్పుడు క్రైస్తవ దేశాలే మహమ్మద్ ప్రవక్త ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఇస్లాం మతాన్ని మార్చిన తర్వాత వాళ్ళు ఒక చట్టం రాసుకున్నారు, దాన్ని షరియా చట్టం అనుకున్నారు. మహమ్మద్ ప్రవక్త చెప్పారు, అయ్యా మీరు వేరే దేశాల మీదకి వెళుతున్నారు, వారిని మన మతంలోనికి, నిజమైన మతంలోనికి మీరు తెస్తున్నారు కదా, ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు అవుతారు, వారు ముస్లిమ్స్ గా మారతారు, ముస్లిమ్స్ అవుతారు, ఫస్ట్ మారుతాడు, తర్వాత అవుతాడు. నిజంగా నేను హిందూ కమ్యూనిటీలో పుట్టి పెరిగి పెద్దవాడినయ్యా. నా పిల్లలు కూడా, నేను క్రిస్టియన్ కాకముందే హిందూ రిలీజియన్ లో ఉండగానే నా పిల్లలు పుట్టారు. ఒకవేళ నేను క్రిస్టియన్ అయిన తర్వాత పిల్లలు పుడితే ఆ అబ్బాయి నేరుగా క్రిస్టియన్ అవుతాడు. ఈ క్రిస్టియన్స్, ఈ ముస్లిం గా మారాడు ఫస్ట్, తర్వాత ముస్లిం అయ్యాడు. ఈ ముస్లిం అయిన వాడు ఒకవేళ వాడికి ఇష్టం లేకనో ఏదో ఒకటి జరిగి వాడు వేరే మతంలో వెళ్తానన్నాడు అనుకో, వాడిని చంపేసేయి, వాడికి మరణశిక్ష విధించేసేయి. అమ్మ బాబాయ్ అంటే అంతే, తప్పదు ఇంకా, ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఈ దేశాల్లో, ఈ ముస్లిం దేశాల్లో 1000 కిలోమీటర్లు వెళ్ళినా ఒక చర్చ కనబడదు. ఎందుకు? భారతదేశంలో ఉండే కాశ్మీర్ రాష్ట్రంలో మీరు తెలియ చూడండి, భారతదేశంలో నెత్తిన ఉండే కాశ్మీర్ అనే రాష్ట్రంలో యూ కెనాట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ చర్చ్ పబ్లిక్లీ. ఏదో 2-3, ఒకటి చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, ఒకటేమో క్యాథలిక్ చర్చ్, అట్లా 2-3 చర్చిలు ఉన్నాయి తప్ప ఆ ఉన్న అండర్ గ్రౌండ్ చర్చిలో కూడా జనాలు లేని పరిస్థితి. ప్రపంచంలో 50 దేశాల్లో సువార్త జీరోగా ఉంది. సువార్త ప్రకటించే పాదాలు లేవు, సువార్త ప్రకటించే నాయకులు లేరు, సువార్త ప్రకటించే స్వస్థపరిచే నాయకులు లేరు, సువార్త ప్రకటించే గిటారిస్టులు లేరు, సువార్త ప్రకటించే కీబోర్డ్ ప్లేయర్ లేరు, సువార్త ప్రకటించే బైబిల్ స్టడీ లెక్చరర్స్ లేరు, సువార్త ప్రకటించే అపోస్తలు లేరు, సువార్త ప్రకటించే బోధకులు జీరో. ప్రపంచంలో 50 దేశాల్లో. మేము మాత్రం చర్చి మీద చర్చ్, చర్చి పైన చర్చ్, చర్చి కింద చర్చ్, మీటింగ్ పక్కన మీటింగ్, ఆ మీటింగ్ ఈ మీటింగ్ అంతా పెట్టుకొని ఇప్పుడు పెట్టకుండా అయిపోతుంది. ఎంత హడావిడి చేసామంటే దేశాలకే చిరాకు పుట్టేంత చేశాం. వీళ్ళ తన్ని తరమండ్రా అన్నంతగా చేశాం. మీటింగ్ల మీద మీటింగ్లు, చర్చిల మీద చర్చ. ఎట్లా చేశామంటే మిషనరీలు పంపించలేదు, సువార్త లేని దేశాల్ని భారతదేశంలో ఐడెంటిఫై చేయలేదు. ఏ దేశంలో సువార్త లేదో ఆ దేశంలో తోడేళ్ల మధ్యలో గొర్రెల పిల్లలను పంపినట్టుగా ప్రభు పంపినట్టు పరిశుద్ధాత్మతో కలిసి
ఒక శిష్యుల వలె పంపించాలి, మనం వెళ్ళాలని నాయకులు నేర్పలేదు, విశ్వాసులు వెళ్ళలేరు. మన దేశంలోనే చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఒకడు ముస్లిం దేశంలో ఏ విధంగా అయితే ముస్లిము బయటికి వెళ్ళకూడదని ఆర్డర్స్ వచ్చాయో, ఇప్పుడు భారతదేశంలో కూడా కొన్ని ప్రభుత్వాలు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు వచ్చి కాపీ చేసేది ఏంటి తెలుసా? ప్రపంచాన్ని కాపీ చేస్తుంది ప్రియులారా. ప్రపంచాన్ని ఈ దేశం ఏది కూడా సొంతగా తయారు చేయదు, ప్రతిదీ కూడా కాపీయే చేస్తది. ఆధార్ కార్డు కాపీ చేస్తది, ఇంటర్నెట్ కాపీ, ఏది కూడా ముందు ఇండియాకి రాదు, లేటుగా వస్తది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిన్లాండ్ లో ఒక యేసు క్రీస్తు ప్రభు యొక్క దాసుడైన అపోస్తలుడైన పౌలు ప్రకటించిన రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని ప్రసంగించినందుకు వేరొక క్రైస్తవులే ఆవిడ మీద కంప్లైంట్ చేయడం ద్వారా క్రైస్తవ ప్రభుత్వమే, క్రైస్తవ న్యాయస్థానమే ఆవిడికి జైల్లో పెట్టేసింది. ఆమె ప్రసంగించింది కేవలం సోషల్ మీడియా మీదనే. రేపటి రోజున ఈ క్రిస్టియన్ ఫెయిత్ ని ప్రకటించే చర్చి కాదు, రోడ్డు మీద కరపత్రం కాదు, సోషల్ మీడియాలో నువ్వు ప్రకటించినా కూడా నీ మీద అటాక్ చేస్తారట. అప్పుడు ఎలా చేస్తావు? ఈ రోజు కరపత్రం ఇవ్వలేము, రేపు పబ్లిక్ మీటింగ్ పెట్టలేవు, కరపత్రం ఇవ్వలేవు, పబ్లిక్ మీటింగ్ పెట్టలేవు, సోషల్ మీడియాలో పరిచర్య చేయలేవు. నీ సంఘంలో ఉండే 10 మంది బయటికి వెళ్తే బాంబులు ఇస్తారు, మీడియాకి ఎక్కితే మెడకొస్తారు. అప్పుడు నువ్వు సువార్త ఎలా చేస్తావు? ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను హిందూగా 32 సంవత్సరాలు పుట్టి పెరిగి పెద్దవాడినై సౌదీ అరేబియా లాంటి కరుడు కట్టిన దేశంలో 10 సంవత్సరాలు పరిచర్య చేసి అనేక మందిని ఆ విధంగా సువార్త ప్రకటించే వారుగా తయారు చేస్తున్న క్రమంలో నేను పట్టుబడి సింహముల నోట నుంచి తప్పించబడి భారతదేశానికి రప్పించబడ్డా. నేను అనుకున్నాను భారతదేశానికి నాకు వెళ్ళడం ఇష్టం లేదు ప్రభు అని. ప్రభువే బలవంతం పెట్టాడు. బహుశా నాలాంటి వ్యక్తుల యొక్క అనుభవాలు, మెళకువలు బహుశా భారతదేశ సంఘానికి అవసరమని ప్రభు అనుకుంటున్నాడేమో. అందుకే ప్రభు నన్ను సింహముల నోటి నుంచి తప్పించాడని నేను నమ్ముతున్నా. నన్ను నేను హెచ్చించుకునే ప్రయత్నం కాదు కానీ ఒక మిషనరీ ట్రైనర్గా, ఒక మిషనరీగా, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల పరిచర్య చేసిన ఒక వ్యక్తిగా భారతదేశ సంఘాన్ని కూడా సువార్త లేని దేశాలకు ఆ విధంగా సువార్త ప్రకటించే మిషనరీ సెండింగ్ చర్చిగా చూడడం మాత్రమే కాదు కానీ భారతదేశంలో జరగబోయే ఈ గడ్డు పరిస్థితిని కూడా ఒకవేళ ప్రభు చిత్తమై ఆ 50 దేశాలతో కూడా భారతదేశాన్ని కలిపితే యేసు ప్రభు మీద మనం ఏమన్నా పరలోకం అనే కోర్టులో దావా వేస్తామా? ప్రపంచంలో మరొక పెద్ద దేశమైన చైనా అనే దేశంలో ఇందాక మనం న్యూస్ లో విన్నాం కదా, 100 మిలియన్ క్రిస్టియన్స్, 10 కోట్ల మంది క్రైస్తవులు చైనా వ్యాప్తంగా వారు పర్సిక్యూట్ అవుతున్నారు అండర్ గ్రౌండ్ చర్చ్ లో. ఈ రోజు కూడా సజీవుడైన యేసుక్రీస్తు ప్రపంచంలో 50 ముస్లిం దేశాలను చూస్తున్నాడు, ఆ దేశంలో సంఘం లేదు. సజీవుడైన యేసుక్రీస్తు చైనా సంఘాన్ని కూడా చూస్తున్నాడు. రేపు అదే సజీవుడైన యేసుక్రీస్తు భారతదేశాన్ని చూస్తే యేసు ప్రభుని వదిలేసి గర్భాపసి అయి హిందువులో వెళ్ళిపోతామా? కాదు కదా. రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువలు కదా. ప్రభువుకి ఇదంతా తెలుసు. ప్రభు మొదటి శతాబ్దంలోనే శిష్యుల్ని ఇద్దరిద్దరిగా పంపిస్తూ మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలు పంపిస్తున్నాను, మీరు సంచినైనను జాలనైనను చెప్పులైనను తీసుకెళ్ళకండి, మీ సువార్తను సమాధాన పాత్రుడికి చెప్పండి, సమాధాన పాత్రుడి దగ్గరే ఉండండి, వారు పెట్టింది తినండి, రోగుని స్వస్థపరచండి, దేవుని రాజ్యం సమీపించిందని చెప్పండి, దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించగా మీ పేర్లు పరలోకమందు రాయబడున్నాయని, జీవగ్రంథంలో రాయబడ్డాయని సంతోషించమని ఒక పైనీరింగ్ మినిస్ట్రీ శిష్యులకు ప్రభు నేర్పించాడు. ప్రభువుకి విషయాలు తెలుసు కాబట్టి ఈ అంత్య దినాల్లో లూకా సువార్త 10వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని చేయబోయే మినిస్ట్రీ రీఎస్టాబ్లిష్ చేయాలని ప్రభు కోరుతున్నాడు. రేపు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నార్త్కి వెళ్ళొచ్చాను, నేను కాశ్మీర్కి వెళ్ళొచ్చాను రీసెంట్ గా. ప్రతి ఇంటి మీద, హిందూ ఏరియాలో ప్రతి ఇంటి మీద ఒక జెండా ఉంది. ఖమ్మం అనే పట్టణంలో ప్రతి ఇంటి మీద వారు నమ్మిన దేవుడి యొక్క ముద్రలున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఇంటి మీద కూడా వాళ్ళ జెండా, సాఫ్రన్ జెండా తిరుగుతా ఉంది. రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. దేవుని చిత్తమై మనకు అనుకూలం కాని ప్రభుత్వం వస్తే మాకున్న గొర్రెల్ని సమకూర్చుకొని మంచి గొర్రె పాలు పిండుకుంటూ, మీ గొర్రెలు బయట ఉద్యోగం చేసి పాలు నిండా పొదుగు నిండా వస్తే ఆ పిండుకుంటూ తాగుతూ సువార్త ఎవరికి ప్రకటించకుండా, సువార్థికుల్ని పంపించకుండా, అవసరమైతే సోషల్ మీడియాలో కూడా మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు, అటు ఇటు మాట్లాడితే సోషల్ మీడియా వాచ్ చేసి నీ మీద కేసు పెడుతుంది. యాజ్ పర్ సోషల్ మీడియా లా, సైబర్ లా ప్రకారంగా యు ఆర్ ప్రీచింగ్ ద హేట్ స్పీచ్. ఆ ఎంపీ గారి మీద వేసిన దావా ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో స్త్రీలు సైతము తమ స్వాభావిక ధర్మం విడిచి స్త్రీలు, పురుషులు సైతం తమ స్వాభావిక ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయిచు
దేవుడిచ్చే ఆ శిక్షను పొందుతున్నారు. ఓ ఫిన్లాండ్ ప్రజలారా, మీరు ఎలా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకుంటారు? మన దేవుడు ఇది చెప్పలేదు కదా అంటే, నువ్వు హేట్ స్పీచ్ చేస్తున్నాడు బొక్కలో ఇస్తారు. రేపు భారతదేశంలో క్రిస్టియన్ స్పీచ్ లో కూడా ఎక్కడైనా హేట్ స్పీచ్ లాంటివి వస్తే వేస్తామంటే, యేసు ప్రభు గురించి ఏమి చెప్పకపోతే ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభు వాక్యం ప్రకటించకుండా ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభు సువార్త అన్ని జనులు ప్రకటించకుండా ఎలా సాధ్యమవుతుంది? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా భూలోకమంతా ప్రకటించబడిన తర్వాత ప్రతి జాతి నుంచి, ప్రతి వంశం, ప్రజల నుండి, ప్రతి భాష మాట్లాడేవాడు వస్తాడు కదా. ఇప్పుడు ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉంది. బైబిల్ స్టడీ చేసేవాళ్ళు కాదు, మా ప్రవక్తల గురించి ప్రకటించే వాళ్ళు కాదు. ఈ రోజు ప్రపంచమంతా వ్యతిరేకంగా అవుతుంది. శిష్యులు, యేసు క్రీస్తు ప్రభు సువార్త చెప్పే శిష్యుల మీదనే ఈ ప్రపంచం అటాక్ చేయబోతుంది ప్రియులారా. ఈ ప్రపంచం అటాక్ చేయబోతుంది. యేసు క్రీస్తు ప్రభు సువార్త చెప్పే వాళ్ళ మీదే ఈ ప్రపంచం అటాక్ చేయబోతుంది. కాబట్టి సంఘం కూడా స్లోగా ప్రిపేర్ అయిపోయింది. సువార్త ఏం చెప్తాంలే, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్లో లక్షల వ్యూస్ వస్తాయి. నాట్ ఓన్లీ దట్, మంచి సంగీత పాటలు రిలీజ్ చేస్తే ప్రతి వాడు విన్నపాటే వినుకుంటూ కోటి వ్యూలు, 2 కోట్ల వ్యూస్, 3 కోట్ల వ్యూస్. ఇక బయటికి పోయే ప్రతి పాస్టర్ గారు ఒక కెమెరా కొనుక్కున్నాడు, ప్రతి పాస్టర్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు. ఇక హ్యాపీ బిందాస్, బయటికి పోవాల్సిన పని లేదు. తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఎందుకు పోవాలయ్యా అనవసరంగా? రావద్దంటున్నారు కదా, వెళ్ళొద్దు. కరపత్రాలు పంచొద్దన్నారు కదా, పంచొద్దు. పబ్లిక్ మీటింగ్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు కదా, పబ్లిక్ మీటింగ్స్ పెట్టదు. ఎప్పుడైనా లోకల్లోనే లోపల వీళ్ళు వాళ్ళని పిలుచుకుని ఈ విధంగా కొనసాగుతుంటే ప్రభు ఎప్పుడు వస్తాడు? ప్రభు రావాలంటే సువార్త పూర్తవ్వాలి కదండి. అసలు ప్రభు వచ్చిందే సువార్తను పూర్తి చేయడానికి కదా, ప్రభు వచ్చిందే సువార్తను ప్రకటించడానికి కదా, ప్రభు వచ్చిందే సకల జనులకు ఈ సువార్తను అందించడానికి కదా. అసలు అబ్రహాముని ఏర్పరిచిందే సకల జనములు నీ యందు ఆశీర్వదింపబడును కదా. అసలు అబ్రహాం యొక్క ఏర్పాటే సకల వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నప్పుడు ప్రభు అయిన యేసు చెప్పినట్లుగా సకల జనములు నా నామం నిమిత్తము ద్వేషింపబడుదురు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని ఒకరినొకరు అప్పచెప్తారంటే, నాయనా మమ్మల్ని అప్పచెప్పదయ్యా, మేము బైబిల్ థియాలజీ చేశాము, బైబిల్లో చాలా మర్మాలు తెలిసిపోకు. ఒక్కసారి బైబిల్ చేస్తే అందులో మర్మాలు తోడి చెప్తా ఉంటే సంఘం చప్పట్లు కొడతా ఉంది. ఒక గొప్ప స్పీకర్, ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ప్రసంగికుడు, ఒక గొప్ప అని పొగుడుతా ఉంటే, ఆ పొగడతను ఆనందిస్తూ మంచి సంఘాన్ని కట్టిన దైవజనుడని పొగుడుతా ఉంటే, కవితలు రాస్తా ఉంటే, ఆ కవితలు చదువుతూ పొంగిపోతూ, శిష్యులను తయారు చేయకుండా, శిష్యులను తోడేళ్ల మధ్యలో పంపేవారుగా పంపకుండా, ఇగో రాజ్యాంగం లేకుండా, ఇగో ఎయిడ్ లేకుండా, ఇగో చదువులు లేకుండా, అద్భుతాలు లేకుండా, ఇగో వెళ్ళు, తోడేళ్ల మధ్యలోనికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అలా చెప్పే పరిచర్య ఎన్ని సంఘాలు చేస్తున్నాయి ప్రియులు? చాలా తక్కువ సంఘాలు. ఇంతకు ముందు దైవజనులు చెప్పినట్లుగానే ఏమో నేను ఒక అరుదైన వ్యక్తిగా దేవుడు నన్ను నియమించి, ఐ డు నాట్ వాంట్ టు ప్రొక్లెయిమ్ హూ ఐ యామ్. ఐఎమ్ జస్ట్ ఏ బ్రదర్. I'm just a brother who practiced my Hindu faith for 32 years of my life, and I just converted into Christian faith in Saudi Arabia, and I lived there a decade, and I'm doing some ministry for Kingdom of God. ఈ ప్రపంచమే సువార్తతో ముడిపడి ఉంది. ఈ ప్రపంచం బైబిల్ స్టడీ కూడా సువార్త కోసమే, సంఘ పరిచర్యలన్నీ కూడా సువార్త కోసమే. సువార్త ద్వారా వచ్చిన వారిని రక్షింపబడేవారుగా, ఆ రక్షింపబడిన వారిని సువార్త ప్రకటించేవారుగా, సాక్షులుగా, భూ దిగంతములకు మీరు నాకు సాక్షులైందురు అని ప్రభు వాక్యం చెప్పింది ప్రియులారా. నేను చాలా బాధతో ఈ మాటలు చెప్పాను. ఈ మాటలు చెప్పడం వ్యక్తిగతంగా నాకు కూడా సేఫ్ కాదు. ఈ టెస్టిమోనీ చెప్పడము, ఇవి చెప్పడం నాకు కూడా ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ మీ. దీస్ ఆర్ ద వెరీ డేంజరస్. ఐ నో, నాకు తెలుసు. ప్రపంచంలో ఎన్నో తోడేళ్ళు చూస్తా ఉన్నాయి. ఐ హావ్ ఎ ఫ్యామిలీ టూ. నాకు 2 పాపలు. ఐ హావ్ ఎ ఫ్యామిలీ టూ. పేతురు కూడా పిల్లలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి పిల్లలు ఉన్నారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా భవిష్యత్తు ఉంది. కానీ ప్రభు కూడా కోల్పోయారు ప్రియులారా. అవసరమైతే కోల్పోవాలి ప్రియులారా, కోల్పోవాలి. దేవుడు మనలందరినీ రాబోయే రోజులకి పాత వెర్షన్స్, పాత స్ట్రాటజీలు, పాత ఉద్దేశాలు, పాత లక్ష్యాలు అవి పాతవైపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక తీవ్రమైన మిషనరీ పరిచర్య, ఒక భారభరితమైన సువార్త పరిచర్య, ఒక మొక్కవోని దీక్షతో ప్రభు కొరకు శద్రకు, మెషకు, అబేద్నెగోల్లాగా నిలబడే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ దినమున నెబుకద్నెజరు అనౌన్స్ చేశాడు, ఇదిగో నా ప్రతిమను మొక్కకపోతే బ్రతుకు బస్ స్టాండ్ అన్నాడు. ఇదిగో శద్రకు, మెషకు, అబేద్నెగోలు, ఇగో ఓ రాజా, మమ్మల్ని అగ్నిగుండం నుంచి తప్పించుటకు మా ప్రభువు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా we will not compromise. దానియేలు గ్రంథం అంత్య దినాలకు ఒక సూచన. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం ఒక సూచన.
దానియేలు గ్రంథంలో రాయబడినట్లుగా ఆ రోజు ఒక రాజే అడ్డుగా విరోధంగా నిలబడ్డాడు. ఆ రోజు కేవలం ఒక్క నెబుకద్నెజరు మాత్రమే. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఆలోచన చేయించున్నారు. ఈ రోజు ప్రతి సంఘం నుంచి శద్రకు, మెషకు, అబేద్నెగోను నువ్వు తయారు చేయగలవా? దాని కొరకు నీ కుమారుని ఇవ్వగలవా? దాని కొరకు నీ కూతుర్ని నిలబెట్టగలవా? సంఘంలో వేరొక కుమారులను, కుమార్తెలను నిలబెట్టాలంటే నీ కుమారుని, నీ కుమార్తెను శద్రకు, మెషకు, అబేద్నెగోలుగా నిలబెట్టగలవా? నిలబెట్టలేకపోతే గదులలో కేవలము సంఘాన్ని నడిపించుకునే ఒక సేవకుడిగా మిగిలిపోతావు కానీ శిష్యుడిగా మారే అవకాశం లేదు. ఎవరైనా శిష్యుడిగా మారే అవకాశాలు దేవుడే ఇస్తున్నాడు. మొదటి శతాబ్దంలో శిష్యుడిగా మారినారు. ప్రపంచంలో అనేకులు శిష్యులుగా మారారు. ఈ రోజు నిజంగా తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల వలె వెళ్లే శిష్యులుగా నీవు నేందామా? భారతదేశ రాబోయే పరిస్థితుల్లో కరపత్రాలు, మీటింగ్లు ఇవి పంచుకునే అవకాశం లేకుండా ఇగో ఏలికలందరూ ఏకీపిస్తున్నారు. ఈ ఏలికలతో పాటు ప్రజలు కూడా ఏకీపిస్తున్నారు. ఎంత విచిత్రం అంటే ఖండాల్లో కూడా ఆ జనాలు ఎరగబడి కొడుతున్నారట మీటింగ్లు పెట్టొద్దని. ఇప్పుడు ఏం చేస్తావు? తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలా వెళ్ళాలి. ప్రభువైన యేసు కొరకు వెళ్ళాలి. ఇద్దరిద్దరు వెళ్ళాలి. సమాధాన పాత్రను ఐడెంటిఫై చేయాలి. ప్రార్థన చేయాలి. ఎవరికి పడితే వాడు కాదు, ఎవరికి పడితే వాళ్ళు కాదు, హడావిడి కాదు, మైకులు కాదు, తండోపతండాలు కాదు, కుమార్తె దండయాత్రలు కాదు. సైలెంట్ గా ఇల్లు తిరగొద్దు. సమాధాన పాత్రుల దగ్గరే ఉండాలి. ఆయన పెట్టింది తినాలి. దేవుడి గురించి ప్రకటించాలి. దేవుడు ప్రతి జనంలో కూడా దేవుడి కొరకు సిద్ధపరుచుకున్నాడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించాలి. భారతదేశం అంతా నశిస్తే ఇవి వెతకడం ఎందుకు? మంచిగా బుట్టలో వేసుకొద్దామని మైకులో చెప్పేస్తున్నారు. ఒక్క మైకుకి 3000 మంది పడిపోవాలంట. కాదు. నశించిన వాటిలో వెతికి రక్షించాలి. ప్రభువా, ఇతను సమాధాన పాత్రుడా? ప్రభువా, ఇతనికి నువ్వు సువార్త చెప్పే అవకాశం ఇస్తావా? ప్రభువా, మార్గం తెరుస్తావా? ఆయన ప్లీజ్ ప్రభువా నన్ను వాడుకో. ఈరోజు ఆ వ్యక్తికి సువార్త చెప్పి ఆ వ్యక్తికి దేవుడు వాక్యాన్ని ఇచ్చి ఆ వ్యక్తి సంఘానికి రాకపోయినా పర్వాలేదు, శిష్యుడుగా బ్రతికే అవకాశం ఇవ్వు. మిడిల్ ఈస్ట్ లో అందరు సంఘానికి రారు. మిడిల్ ఈస్ట్ లో సంఘానికి వస్తే షరియా లా వర్తింపజేస్తుంది. వాడు మరణమైన అవ్వాలి, లేకపోతే 30 సంవత్సరాలు జైలుకి వెళ్ళి కొరడా దెబ్బలు తినాలి. మీరు అవుతారా? మీరు ఎవరైనా ఒకవేళ ముస్లిం అయితే యేసు ప్రభువు నమ్మి 30 కొరడాలు దెబ్బలు తిని ఒక 30 సంవత్సరాలు జైల్లో ఉండడానికి పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ గా చెప్తారా? పబ్లిక్ చర్చ్కి వస్తారా? అంతే దినాల్లో స్పెషల్ గా ప్రభు వారందరినీ ట్రీట్ చేస్తాడు. ప్రియులారా, అందుకే వారు మీలాగా చర్చెస్ కి రాకపోవచ్చు, మీలాగా కూడికలకు రాకపోవచ్చు, బట్ పరిచర్య జరగాలి. నేను ఎంతో కొన్ని వందల మందికి చెప్పలేను, చెప్పకూడదు కూడా, ఎంతో మందికి ప్రభు యొక్క విశ్వాసంలో నడిపించగలిగాం. పోకపోతే వాళ్ళందరూ అండర్గ్రౌండ్ లో ఉన్నారు. సో ఈ అంత్య దినాల్లో ఈ తీవ్రతరమైన పరిచర్యను ప్రతి సంఘానికి తీసుకెళ్లాలని నేను నా ప్రాణమును సైతము ప్రియముగా ఎంచుకోకుండా ముందుకు సాగడానికి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటకు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనుకోవడానికి ఇష్టపడలేదట. కాగా కలగబో బహుమానమందు ఆయన దృష్టించట. ఐ జస్ట్ సీ వాట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. వి ఆల్సో షుడ్ సీ దట్. మన సంఘాల్లో యవనస్తులు కూడా కలగబో బహుమానమందు దృష్టించాలి తప్ప ఈ చులకని శ్రమలు ఎనదగినవి కావు. ఆ మహిమ ఎదుట, ఆ రాబోయే మహిమ ఎదుట ఈ చులకని శ్రమలు ఎన్నదగినవి కావని 1 పేతురు పత్రికలో చెదిరిపోయిన కొంతు, గలతీ, ఆసియా, కప్దోపియా అనే ప్రాంతాలకు చెదిరిపోయిన యాత్రికులకు శుభమని చెప్తున్నాడు. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షల వల్ల శోధన నిలుస్తున్నట్లుగా భయంకరమైన శోధన నుంచి పయనిస్తున్న వాళ్ళని చులకన శ్రమ అని దేవుడు వాక్యం చెప్పింది. ఇదిగో ఈ రోజు ఏలికలు ఓకే అవ్వచ్చు. భారతదేశము ఏం చెప్తే ప్రపంచ దేశాలు ఓకే అనే స్థితిలో ఉంది. ఈ రోజున భారతదేశము G20 సదస్సుకి చైర్పర్సన్ చేశారు ఇండియా. సో ఇండియా ఏమి ప్రతిపాదిస్తే, ఇండియా బాగా చెప్తున్నాను, ఇండియా ఏది ప్రతిపాదిస్తే ప్రపంచ దేశాలన్నీ ఓటు అయిపోతున్నాయి. ఎందుకంటే ఇండియా మార్కెట్ చాలా పెద్దగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇండియా పాపులేషన్ చైనాను క్రాస్ అయిపోయింది. ఇండియా మార్కెట్ ఆల్మోస్ట్ చైనా మార్కెట్ కి రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇండియా బికమ్ ఏ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. కాబట్టి సూపర్ పవర్ చెప్పిన ప్రతి మాట ప్రపంచంలో G20 దేశాలన్నీ సంతకం చేస్తాయి. ప్రపంచంలో ఈ భారత ప్రభుత్వం ఏం చెబితే జరుగుతుంది. రేపు ఏ ప్రభుత్వం వచ్చి ఏం చెబితే అది జరుగుతుంది. ఏ ప్రభుత్వం వస్తుందో మన చేతిలో లేదు, ప్రార్థన చేయడం తప్ప. ఇన్ కేస్ ఇఫ్ వి ఫేస్ tough time, we should be prepared. We should change our plans. We should renew our strategies and plans. May God bless each and every one. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరంతా విన్నారు దేవా, పరిశుద్ధాత్మ దేవా,
జరగవలసిన పరిచర్య విషయంలో మీరు సహాయం చేస్తూ ఒప్పించండి నీ బిడ్డలని. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి ప్రభా. హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా వచ్చిన ఈ ఆపర్చునిటీ ప్రభా నీ పరిశుద్ధాత్మలో వినియోగించాలని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను దేవా. దీని ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి, నాకు కూడా దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.